హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్షాట్ యాప్లో కార్టూన్ వీడియోస్ని ఎలా ఈజీగా ఎడిట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. గ్రీన్ స్క్రీన్ కార్టూన్ క్యారెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టాలి అండ్ ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్షాట్ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే మనము యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి అయితే 16:9 యూజ్ చేయాలి. షార్ట్ వీడియోస్కి అయితే 9:16 యూజ్ చేయాలి. ఇప్పుడు లాంగ్ వీడియో కాబట్టి నేను 16:9 యూజ్ చేస్తున్నాను. ఇలా అయితే మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ క్యారెక్టర్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ పిప్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా గ్రీన్ స్క్రీన్ క్యారెక్టర్ని క్లిక్ చేసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ క్యారెక్టర్స్ని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక క్యారెక్టర్ని మీరైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకుని కార్టూన్ వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యారెక్టర్ని అయితే ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మనం ఈ గ్రీన్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్రోమా చూడండి, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇక్కడ వైట్ లైన్ ఉంది, నేను దాన్ని రిమూవ్ చేయడానికి క్రాప్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. కట్ చేస్తున్నాను, నేను లెంత్ చాలా ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇలా అయితే మనము క్యారెక్టర్స్ని ఈజీగా ఇమేజ్ మీద యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలాగే వేరొక క్యారెక్టర్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పిప్ మీద క్లిక్ చేయండి. సేమ్ కట్అవుట్ మీద క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసేద్దాం. ఇలా అయితే నేను అడ్జస్ట్ చేశాను. ఇలా మనము 4 క్యారెక్టర్స్ని అయితే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం వీడియోకి. ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకు. చూడండి, ఇలా అయితే మనము మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు. మీకు ఏమైనా స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇలా పెట్టేశాను. ఒకవేళ మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు పెన్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను యాడ్ చేశాను టెక్స్ట్. ఇక్కడ మనం స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 14.5 ఉంది. ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసి మీరు డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు లేదా ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు. డిక్రీజ్ చేస్తే చాలా స్లోగా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా స్పీడ్ కావాలంటే వీడియో ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, లెంత్ చూసారా, లెంత్ తక్కువ అయిపోయింది. క్రాప్ని యూజ్ చేసి మనము ఏదైనా అన్వాంటెడ్ థింగ్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. కట్అవుట్ ఆల్రెడీ చెప్పాను.
కటౌట్ మీద క్లిక్ చేసి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే మనం క్రోమా అనే ఆప్షన్ యూస్ చేసి గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయాలి. అంతేనండి. ఇలా అయితే మనము ఈజీగా కార్టూన్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను మన ఛానల్లో కొన్ని గ్రీన్ స్క్రీన్ క్యారెక్టర్స్ని కూడా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు మీ స్టోరీస్కి. అని నాకు కామెంట్ చేయండి, మీకు ఏ క్యారెక్టర్ కావాలో నేను అది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఈ గర్ల్ క్యారెక్టర్ని అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో ఇలా ఇన్షార్ట్లో కార్టూన్ వీడియోస్ని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఛానల్కి కార్టూన్ స్టోరీస్, గ్రీన్ స్క్రీన్ క్యారెక్టర్స్ యూస్ చేసి వీడియోస్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.